హాయ్ అండి, బాగున్నారా? మొదటగా నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తే నాకు మంచి మంచి వీడియోస్ అయితే చేయాలనిపిస్తుంది. లైక్ చేసిన ద్వారా మరొకరికైతే వెళ్తుంది నా వీడియో. ఫ్రెండ్స్, నేను మొన్న చూపించాను కదా నైటీలు మా పాపకు తెచ్చానని, అవన్నీ మడతపెట్టి పట్టీలు పెట్టి కుట్టేశాను. తర్వాత కొరమేను ఉండింది కదా మా ఇంట్లో. తర్వాత అవి అయితే కొయ్యిచ్చేసి బయట పులుసు అయితే కొయ్యిచ్చి పులుసు చేసేసాను. నేను నిన్న కొరమేను పులుసు కూడా వీడియో పెట్టున్నాను, చూడండి చూడని వాళ్ళైతే నేను ఎలా చేసాను అని. కొరమేను పులుసు వండుకొని నేను మామిడి తోటలోకైతే వెళ్ళి భోజనం అయితే చేసాము. ఆ వీడియో కూడా చూడండి మీరు. ఇప్పుడు అక్కడికి మామిడి తోటలోకి వెళ్తా ఉన్నాను. ఈ వీడియో అంటే ఇదంతా అయితే పెట్టలేదు నేను ఆ వీడియోలో, అందుకని ఇది వ్లాగ్ కాబట్టి ఈ వీడియో అంతా పెడతా ఉన్నాను. మేము తోటలోకి వెళ్తూ ఉన్నాము. మా ఆయన మా చెల్లెలు కొడుకు వెళ్తూ ఉన్నాము. మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళేసి మా నాన్నకు కొరమేను పులుసు అంటే ఇష్టం అనేసి ఇచ్చేసి ఇంక మా చెల్లెలు మామిడి తోట తీసుకుంది, అక్కడికైతే వెళ్తూ ఉన్నాము. నేను కొరమేను పులుసు చేసుకొని తీసుకెళ్తున్నాము. మా అమ్మోళ్ళ ఇంటికాడ మా చెల్లెలు కొడుకుంటే వాడు కూడా వస్తా అంటే తీసుకెళ్తా ఉన్నాము. చూడండి, ఇది పునారస్ కాయ చెట్టు, ఇది పూత అయితే వేసింది. ఇంకెళ్తా ఉన్నాము. అప్పటికే కాలు కాలిపోతూ ఉన్నాయి. ఇసుకలో అయితే ముళ్ళులు ఉన్నాయి, గుచ్చుకుంటూ ఉన్నాయి, అంతా దున్నేసిన ద్వారా. ఇంక ఇదంతా శనగ తోట వేస్తారు. ఈసారి వచ్చేసరికి శనగ తోట వేసేసి ఉంటారు. ఇదంతా చూడండి మామిడి తోట పూత అయితే వేసింది. నేను ఈ వీడియో అంతా పెట్టలేదు, పోయిన వీడియోలో నేను భోజనం చేసే వరకే కాబట్టి పెట్టాను. ఇంక నా మోటార్ వేసుకొని మా ఆయన స్నానం చేస్తూ ఉన్నాడు. చాలా ఎండగా ఉండింది. మా చెల్లెలు కొడుకు చూస్తూ ఉన్నాడు. వాడు కూడా మునగతాడు కానీ గుడ్డలు తెచ్చుకోలేదు అనేసి మునగలేదు. ఇంక మామిడి చెట్లకి ఉయ్యాళ్ళు వేసుకొని ఇలా కూర్చొని ఊగుతూ ఉన్నారు. ఇంక నా అన్నం టైం అయితే అయ్యింది. ఇంక నా సాప వేసుకొని ఇంక అందరం కూర్చొని తింటా ఉన్నాము. కొరమేను పులుసు మా అమ్మ ఉంటే రాగి సంగటి కూడా చేసింది, చికెన్ పులుసు అవి పెట్టించింది. అక్కడికి తెచ్చుకొని చేపల కూర వేసుకొని రాగి సంగటి అయితే తిన్నాను. ఇంకా మా చెల్లెలు కొడుకు కూడా తినడు కొరమేను పులుసు, మా ఆయన కూడా తినడు కొరమేను పులుసు. అదే ఫస్ట్ టైం తింటాము, అయినా కానీ చాలా బాగుందంట. ఇంకా మా నాన్నకు కూడా ఇష్టం అనేసి తీసుకుపోయి పెట్టాను. ఇది ఉప్పుమిరకాయలు ఊరేస్తున్నాను, అవన్నీ ఎండకేస్తూ ఉన్నాను. ఈరోజు మునక్కాయ తీగూర అయితే చేశా ఫ్రెండ్స్. మునక్కాయ మామిడికాయ తీగూర చూడండి. మునక్కాయలు ఏమంటే ఇలా తరిగి పెట్టేసుకున్నాను. కరివేపాకు, టమాటా, ఎర్రగడ్డ కూడా మామిడికాయ తరిగి పెట్టేసుకున్నాను. తర్వాత అల్లం తెల్లగడ్డ ఆడిచ్చేసుకున్నాను. ముందుగా స్టవ్ అంటేసి దబర పెట్టుకున్నాను. తర్వాత నూనె 5 స్పూన్లు, తర్వాత ఆవాలు 1/2 స్పూను, ఎర్రగడ్డ తరిగి పెట్టుకున్నాను కదా అది కూడా వేసేసి ఎర్రగా వేపుకున్నాను. అల్లం తెల్లగడ్డ అది కూడా బాగా ఎర్రగా వాడనిచ్చాను. అల్లం తెల్లగడ్డ పేస్ట్ బాగా ఎర్రగా వాడాలి. తర్వాత మునక్కాయ ముక్కలు, టమాటా, మామిడికాయ ముక్కలు ఇలాగా తరిగి పెట్టేసుకున్నాను శుభ్రంగా. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటాను. తర్వాత టమాటా ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి బాగా వాడనిస్తాను. చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. కొంచెం కారం, ఎక్కువ కారం పట్టదు, కొంచెమే పడుతుంది. దీంట్లో ఉప్పు కూడా ఎక్కువ పట్టదు, అందుకోసమని 2 తగ్గించి వేసుకోవాలి. తర్వాత మునక్కాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుంటున్నాను. ఇవంతా మునక్కాయకి మసాలా పట్టాలి, అంతా కలిపేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను. వేసేసుకొని మిక్సీ కడిగిన నీళ్ళు కూడా పోసేసాను. ఇప్పుడు తగినంత నీళ్ళు పోసేసి అంతా కలిపేసుకొని మూత పెట్టేసి ఉడకబెట్టేసుకోవాలి. మనము ఇంకా 5 నిమిషాలు దించుకుంటాం అనగా మామిడి ముక్కలు వేసుకోవాలి. ఎందుకంటే మామిడి ముక్క కరిగిపోయిందంటే
కూరకు పుల్లగా వచ్చేస్తుంది, తినబుద్ధి కాదు. అందుకోసం అనేసి ఒక 5 నిమిషాల ముందు మాడి దెబ్బలు కానీ వేసేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇంకా మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకుంటాము. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను. ఇదంతా ఒకసారి కలిపేసుకుంటాను. మునక్కాయ కూడా ఉడికింది. ఇంకా మాడి దెబ్బలు వేసేసుకుంటాము. మాడి దెబ్బలన్నీ వేసేసాను. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటాను. ఇట్లా మాడి దెబ్బలు కూడా ఉడికిపోయినాయి. స్టవ్ ఆపేసుకుంటాను. ఈరోజు వంట చేసేసి ఓటేసేదానికైతే వెళ్ళా ఫ్రెండ్స్. మాకు ఇంకా నా ఓట్లు కదా, అందరికీ ఓట్లు వేసేదానికి ఇంక వండేసి ఇంక తినేసి వెళ్ళాము. ఎందుకంటే ఇంక పొయ్యి వచ్చి వండాలంటే వండలేము. అందుకని వండేసి తినేసి వెళ్ళాము అందరము. ఫ్రెండ్స్ ఇప్పుడే వెళ్ళి ఓటైతే వేసి వచ్చేసాము అందరము, ఫ్యామిలీ మొత్తము. చూడండి, ఈ వ్లాగ్ ఏమంటే మరుసటి రోజుది. ఇంకా అన్నం మిగిలి ఉండే లోపల పులిహోర పులుసు అయితే మిగిలి ఉండింది. ఒకరోజు చేసి నేను ఒక 2 రోజుల క్రితము. ఇంకా అది మిగిలి ఉండే లోపల ఈ అన్నంలో వేసి కలిపేసి రాత్రి పెట్టేశాను. ఉదయాన్నే అయితే తిన్నాను. చాలా బాగుంది. అంతే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, నేను నిన్న కొరమేను పులుసు కూడా పెట్టిన్నాను. ఆ వీడియో కూడా చూడండి, మీకు నచ్చుతుంది. నేను మాడి తోటలోకి తీసుకెళ్ళి కొరమేను పులుసుతో అయితే తిన్నాము అందరము. మా చెల్లెలు, అబ్బాయి, నేను, మా ఆయన అందరం కూర్చొని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.